ఫ్రెండ్స్ 25% క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఇండియాలో ఇదొక్కటి మాత్రమే ఉంది. అండ్ ఆల్మోస్ట్ చాలా బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ కూడా మినిమం 21 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే కార్డ్ అప్రూవల్స్ ఇస్తాయి. కార్డ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బట్ ఈ క్రెడిట్ కార్డ్కి 18 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తే ఈ కార్డ్ అనేది ఈజీగా అప్రూవల్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కార్డ్ ద్వారా మీరు ఎయిర్టెల్ కస్టమర్ అయినా, ఎయిర్టెల్ కస్టమర్ కాకపోయినా కానీ మీరు మంత్లీ చాలా వరకు ఖచ్చితంగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ ఉన్నవారు కంపల్సరీ ఇలాంటి కార్డ్స్ కి అప్లై చేసుకొని, ఇలాంటి కార్డ్స్ ని యూజ్ చేసుకొని మంత్లీ మనీ అనేది సేవ్ చేసుకోండి. వీటితో మనకి లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేది ఉండదు. సో లేట్ చేయకుండా కార్డుకి అప్లై చేసే కంప్లీట్ ప్రాసెస్ అండ్ కార్డు ద్వారా ఉండే కంప్లీట్ బెనిఫిట్స్ అండ్ ఈ కార్డుకి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ ఇవన్నీ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, కంప్లీట్ గా వీడియోని చూడండి, మీకు 100% ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీకు రెగ్యులర్ గా వస్తుంటాయి మన ఛానల్లో. అండ్ అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ అయితే చూద్దాం. ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశా. సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్కి అయితే వచ్చేస్తారు. మీకు క్లియర్ గా కనబడడం కోసం నేను సిస్టమ్ స్క్రీన్ పైన అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ అనేది. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ కనబడుతున్న పేజ్కి వచ్చేస్తారు. సో ఇక్కడ మీకు యాక్సిస్ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఎస్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్, పిన్ కోడ్, మీ యాన్యువల్ ఇన్కమ్, సంవత్సరం సంపాదన అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు యాక్సిస్ బ్యాంక్ లో అకౌంట్ లేకపోయినా పర్లేదు, జస్ట్ ఇక్కడ నో పైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్ లో మీ ఆధార్ లో ఉన్నట్లు మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి, టైటిల్ దగ్గర మీరు మిస్టర్ ఆ మిస్సెస్ సెలెక్ట్ చేసుకోండి, జెండర్ దగ్గర మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ కార్డు పైన ఏం పేరు రావాలనుకుంటున్నారో ఆ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీరు మ్యారీడ్ పర్సన్ అయితే మీ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ దగ్గర సింగిల్ ఆ మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంటర్ రెసిడెంట్ అడ్రస్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ కంప్లీట్ హౌస్ నెంబరు, మీ ఏరియా, స్ట్రీట్, మీ పిన్ కోడ్, స్టేట్, సిటీ ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి అప్డేట్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేసు మీరు ఆఫీస్ అడ్రస్ ఇవ్వాలనుకుంటే ఎంటర్ ఆఫీస్ అడ్రస్ పైన క్లిక్ చేసి ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చేసుకోవచ్చు మీరు. తర్వాత మీ కార్డు బై పోస్ట్ లో ఎక్కడికి రావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంటికి రావాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ రెసిడెంట్ అడ్రస్ పైన క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత ఐ అగ్రీ బాక్స్ అనేది టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ లో మీరు సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు మీరు గవర్నమెంట్ సెక్టర్ లో కానీ, ప్రైవేట్ సెక్టర్ లో కానీ సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ వచ్చేసి రాకపోతే మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ సెక్టర్ దగ్గర మీరు పబ్లిక్ లిమిటెడ్ లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్, గవర్నమెంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ ఆఫ్ ఫండ్ దగ్గర సాలరీ సెలెక్ట్ చేసుకోండి. టైప్ ఆఫ్ ఇండస్ట్రీ దగ్గర మీరు చేస్తున్న వర్క్ ఏ ఇండస్ట్రీ రిలేటెడ్ ఆ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి. మీరు చేస్తున్న కంపెనీలో ప్రెసెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వర్క్ చేస్తున్నారో ఎంటర్ చేయండి. మీకు టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉందో ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేసు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, బిజినెస్ పర్సన్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ ఆటోమేటిక్ వచ్చేస్తే రాకపోతే యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయండి. ఆక్యుపేషన్ కూడా అవసరం లేదు. సోర్స్ ఆఫ్ ఫండ్ దగ్గర మీకు మంత్లీ ఇన్కమ్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది, ఏదైనా బిజినెస్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తే బిజినెస్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. అగ్రికల్చర్ చేస్తే అగ్రికల్చర్, ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్నట్లయితే ఇన్వెస్ట్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. నేచర్ ఆఫ్ బిజినెస్ దగ్గర మీరు చేస్తున్న బిజినెస్ ఏ కేటగిరీకి సంబంధించిందో సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ నేమ్ దగ్గర మీ బిజినెస్ గానీ, షాప్ నేమ్ గానీ ఏదైనా ఉంటుంది కదా, దాని నేమ్ ఎంటర్ చేయండి. ఓనర్షిప్ టైప్ దగ్గర సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే మీ ఓన్ లేకపోతే పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బిజినెస్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో ఆ ఇయర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత పేజ్ లో ఆటోమేటిక్ గా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అనేది చూపిస్తాయి. సో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ లో ఎన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయో మీకు ఎలిజిబిలిటీ అయ్యే క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా చూపిస్తాయి. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది యాక్సిస్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్ కాబట్టి, సో ఇక్కడ యాక్సిస్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్ అనే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇక్కడ యాక్సిస్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్ అనేది చూపించకపోతే ఇక్కడ రైట్ ఆరో కానీ, లెఫ్ట్ ఆరో కానీ ఉంది కదా, సో ఇవి క్లిక్ చేసుకుంటూ ఒకసారి చెక్ చేయండి. ఇంకా సైడ్ కూడా కార్డ్స్ వస్తాయి. సో ఎక్కడైనా మీకు ఎయిర్టెల్ యాక్సిస్ కార్డ్ అనేది వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఎయిర్టెల్ యాక్సిస్ రాకపోతే మీరు యాక్సిస్ నియో కానీ, యాక్సిస్ మైజోన్ కానీ సెలెక్ట్ చేసుకొని వేరే కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం వస్తుంది. సో వస్తే మాత్రం దీన్నే సెలెక్ట్ చేసుకోండి, యాక్సిస్ ఎయిర్టెల్ని. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ పైన టిక్ చేయండి. ఐ అగ్రీ పైన టిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా వస్తాయి, అవన్నీ కిందకి స్క్రోల్ చేసి ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. తర్వాత జస్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ సబ్మిట్ అయినట్లు మీకు రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. సో రెఫరెన్స్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో రెఫరెన్స్ నెంబర్తో మీ కార్డ్ అప్రూవల్ స్టేటస్ అనేది ఎలా ఉందని చెక్ చేసుకోవచ్చు. కార్డ్ అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందా, అప్రూవల్ అవుతే కార్డ్ అనేది బ్యాంక్ నుంచి డిస్పాచ్ అయిందా, పోస్ట్లో బయలుదేరిందా, ఇవన్నీ కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ అప్రూవ్ కావడానికైనా, డిసప్రూవ్ కావడానికైనా కానీ 15 days లోపు అనేది ప్రాసెస్ జరుగుద్ది. సో కొంతమందికి 1-2 daysలోనే అయిపోద్ది, కొంతమందికి 15 రోజులు అనేది పట్టుద్ది. సో అప్లై చేసుకున్న తర్వాత మీరు మధ్యలో రిఫరెన్స్ నెంబర్ తోటి అయితే మీరు ట్రాకింగ్ చేసుకోండి కార్డ్ స్టేటస్ అదంతా కూడా. సో ఈ విధంగా యాక్సిస్ బ్యాంక్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కింద
కింద కమెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఉంది కదా, మెయిల్కి మెయిల్ చేయండి, ఆ స్క్రీన్ షాట్ తీసి. సో మన నుంచి మీకు రెస్పాన్స్ అయితే ఉంటుంది. తర్వాత ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్డులో హైలైట్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పింది 25% క్యాష్ బ్యాక్ ఉంది కదా, సో అదే హైలైట్ ఇందులో. సో 25% క్యాష్ బ్యాక్ అనేది వేటిపైన వస్తుంది అని అంటే, మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే మీకు 25% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఏ ప్రొడక్ట్స్ మీద వస్తుంది అని అంటే, ఎయిర్టెల్ మొబైల్ అంటే మీరు ఎయిర్టెల్ సిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, సో ఎయిర్టెల్ సిమ్ కార్డ్ రీఛార్జ్ చేసిన ప్రతిసారి మంత్లీ 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అట్లాగే మీరు ఎయిర్టెల్ వైఫై యూజ్ చేసినా కానీ ఆ బిల్ పైన కూడా 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ఉంది కదా, సో దానిపైన. అండ్ అట్లాగే ఎయిర్టెల్ డిటిహెచ్ కూడా ఉంది కదా, విలేజెస్లో సిటీస్లో కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో ఎయిర్టెల్ డిటిహెచ్ బిల్ పైన కూడా 25% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ క్యాష్ బ్యాక్ అనేది మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, చాలా మందికి తెలుసు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అనేది యూజ్ చేసి ఆ థ్యాంక్స్ యాప్ నుంచి బిల్స్ అనేది పేమెంట్ చేయాలి ఈ కార్డ్ ద్వారా, ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి పే చేస్తే మీకు 25% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో 25%కి క్యాపింగ్ ఏమన్నా ఉందంటే మ్యాక్సిమం 300 వరకు మంత్లీ క్యాపింగ్ అయితే ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మంత్లీ మీ మొబైల్ రీఛార్జ్ ఒక 300 అనుకోండి, వైఫై 600 అనుకోండి, అండ్ డిటిహెచ్ బిల్ 300 అనుకోండి. ఓవరాల్గా మీ ఎయిర్టెల్ ఈ 3 ప్రొడక్ట్స్ యొక్క బిల్ మంత్లీ 1200 అనుకుంటే 1200లో 25% క్యాష్ బ్యాక్ అంటే 300 రూపీస్. సో 1200 కంటే ఎక్కువ పే చేసినా కానీ మీకు ఇంతే 300 రూపీసే క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అలా 300 రూపీస్కి వీళ్ళు మంత్లీ క్యాపింగ్ అయితే పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 300 రూపీస్ మీరు 25% క్యాష్ బ్యాక్ రూపంలో అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే మీరు ఎయిర్టెల్ కస్టమర్స్ కాకపోతే నాన్ ఎయిర్టెల్ యూజర్స్ కూడా మీరు డిసప్పాయింట్ అయ్యాల్సిన అవసరం లేదు. 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. వేటిపైన వస్తుంది అంటే అన్ని యూటిలిటీ బిల్స్ పైన, అంటే మీకు మంత్లీ పవర్ బిల్ ఉంటుంది, గ్యాస్ బిల్ ఉంటుంది, వాటర్ బిల్ ఉంటుంది. సో వీటన్నిటిపైన కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ కూడా మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ వాడి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 10% అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా, మీ మంత్లీ పవర్ బిల్ అనేది మీ ఇంట్లో కంపల్సరీ ఆన్ అండ్ యావరేజ్గా 1000 రూపీస్ అయినా వస్తుంది. అండ్ అట్లాగే గ్యాస్ బిల్ ఉంటుంది కదా, సో గ్యాస్ బిల్ ఒక 1000 రూపీస్ ఉంటుంది అనుకోండి. మిగతా వాటర్ బిల్లు ఇవన్నీ యూటిలిటీ బిల్స్ కలుపుకొని ఒక 1000, ఓవరాల్గా 3000 రూపీస్ అనుకోండి. సో 3000 రూపీస్లో 10% అంటే 300 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ సేవ్ చేసుకోవచ్చు. సో ఈ 10% క్యాష్ బ్యాక్లో కూడా మంత్లీ క్యాపింగ్ 300 రూపీస్ అనేది ఉంటుంది ఇందాక అట్లాగానే. సో మీరు మంత్లీ 3000 బిల్లో 300 సేవ్ చేసుకుంటే మీకు ఇయర్లీ 3600 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. ఎయిర్టెల్ యూజర్ అయితే అక్కడ 3600, ఇక్కడ నాన్ ఎయిర్టెల్ యూజర్ అయినా కానీ 3600 అనేది మీకు ఇయర్లీ సేవ్ అవుతుంది. అండ్ అట్లాగే మీరు ఇన్ కేసు స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ యూజ్ చేస్తారనుకోండి, సో వాటిపైన కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. దీంట్లో మంత్లీ క్యాపింగ్ అనేది 500 రూపీస్ ఇచ్చారు వీళ్ళు. సో సిటీస్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువగా ఫ్యామిలీస్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా స్విగ్గీ, జొమాటో అనేది యూజ్ చేస్తున్నారు. సో స్విగ్గీ, జొమాటోలో మీరు షాపింగ్ చేసినప్పుడు అంటే ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి పేమెంట్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 1000 రూపీస్ ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, స్విగ్గీలో అయినా జొమాటోలో అయినా 1000 రూపీస్లో 10% అంటే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఓవరాల్గా మీరు 900 రూపీస్ పే చేసినట్లే. అట్లాగే బిగ్ బాస్కెట్లో గ్రాసరీస్ ఉంటాయి. సో మేజర్ సిటీస్లో, డిస్ట్రిక్ట్లో అవైలబుల్ ఉంది బిగ్ బాస్కెట్ సర్వీస్ అనేది. సో మీకు బిగ్ బాస్కెట్ సర్వీస్ ఉంటే సో అందులో కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది దీని ద్వారా. అండ్ అదర్ స్పెండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీరు నార్మల్ రిలయన్స్ స్టోర్స్లో కానీ ఎక్కడైనా క్రోమా స్టోర్లో కానీ దాన్ని షాపింగ్ చేస్తారు కదా, సో అక్కడ ఈ కార్డ్ ద్వారా మీరు స్వైప్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. 1% అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా సెల్ పాయింట్లో కానీ ఎక్కడైనా కానీ ఒక స్వైపింగ్ మిషన్ని యూజ్ చేసి పేమెంట్ చేశారనుకోండి ఒక మొబైల్కి, ఆ మొబైల్ కాస్ట్ 10,000 ఉంటే అందులో 1% 100 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే మీరు వాళ్ళకి ఫోన్పే 10,000 రూపీస్ చేస్తే మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, బట్ ఈ కార్డు ద్వారా చేస్తే మీకు 100 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అట్లా అదర్ స్పెండ్స్ పైన కూడా 1% క్యాష్ బ్యాక్ ఉంది. ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో వీటిపైన 1% క్యాష్ బ్యాక్ అనేది రాదు, వీటిని తప్పించి మిగతా వాటిపైన 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఇయర్లీ 4 కాంప్లిమెంటరీగా లాంజ్ యాక్సెస్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో, లాంజ్ యాక్సెస్ 3 మంత్స్కి ఒకటి యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఫ్యూయల్ సర్చార్జ్ కూడా 1% ఫ్యూయల్ సర్చార్జ్ ఉంటుంది. ఇది కూడా క్యాపింగ్ అప్ టు 500 వరకు అయితే ఉంటుంది. ఫ్యూయల్ సర్చార్జ్ అంటే మనం ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నప్పుడు 1% అనేది ఎక్కువగా ఛార్జ్ అవుతుంది. 1000 రూపీస్ ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటే 10 రూపీస్ అనేది ఎక్కువగా ఛార్జ్ చేస్తారు మన దగ్గర నుంచి. సో అది ఫ్యూయల్ సర్చార్జ్. సో మీరు 400 రూపీస్ నుంచి 4000 రూపీస్ మధ్యలో మీరు ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నారనుకోండి, మీకు ఫ్యూయల్ సర్చార్జ్ 1% అనేది మళ్ళీ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది మీకు. సో అందులో క్యాపింగ్ మాక్సిమం 500 వరకు అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఈజీ డిన్నర్ని యూజ్ చేసి పార్ట్నర్ రెస్టారెంట్స్లో మీరు ఈ కార్డు ద్వారా బిల్ పేమెంట్ చేస్తే 15% వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇవి కంప్లీట్ బెనిఫిట్స్ ఈ కార్డులో. ఈ కార్డుకి జాయినింగ్ ఫీ వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది. బట్ మీరు ఈ కార్డు తీసుకున్న తర్వాత ఇప్పుడు లిమిటెడ్ ఆఫర్ అయితే ఉంది, ఫ్యూచర్లో ఉంటుంది ఉండదు తెలియదు, ప్రస్తుతానికి అయితే లిమిటెడ్ ఆఫర్ ఉంది. మీరు ఈ కార్డు తీసుకున్న తర్వాత ఫస్ట్ 30 days లోపు ఒక ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, మీకు 500 రూపీస్ వర్త్ అనేది అమెజాన్ వౌచర్ వస్తుంది. సో ఆ వౌచర్ని మీరు
అమెజాన్లో రిడీమ్ చేసుకొని ఏమైనా పర్చేజ్ చేసుకోవచ్చు 500 లోపు. సో 500 జాయినింగ్ ఫీ కట్టేస్తున్నారు. సో అమెజాన్ వౌచర్ రూపంలో మళ్ళీ అవి మీకు రీఫండ్ అయితే వచ్చేస్తున్నాయి. ఇండైరెక్ట్గా జాయినింగ్ ఫీ లేనట్టు లెక్క. అండ్ సెకండ్ ఇయర్ నుండి యాన్యువల్ ఫీ అనేది 500 రూపీస్ ఉంటుంది. బట్ మీరు ఇయర్లీ ఈ కార్డ్ని యూజ్ చేసి 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, సో మీకు ఆ 500 రూపీస్ కూడా వేవ్ ఆఫ్ అయిపోద్ది. 2 లక్షల కంటే తక్కువ ఖర్చు అవుతే యాన్యువల్ ఫీ అనేది ఇయర్లీ 500 రూపీస్ ఉంటుంది. అది కూడా సెకండ్ ఇయర్ నుంచి. ఏజ్ వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పా, 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. సాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. సాలరీడ్ అయితే పే స్లిప్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా అప్రూవల్స్ వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ సిబిల్ స్కోర్ అనేది కొంచెం బెటర్గా ఉంటే మీకు ఈజీగా అప్రూవల్స్ వచ్చేస్తుంది. సో మీ సిబిల్ స్కోర్ పైన కూడా అప్రూవల్ అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది మీరు చెప్పిన కార్డ్స్కి అప్లై చేసుకుంటున్నా కానీ అప్రూవల్ రావట్లేదని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో సేమ్ వీడియోలో నాకు అప్రూవల్ వచ్చింది, ఇంత లిమిట్ వచ్చిందని చెప్పి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి కామెంట్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో అప్రూవల్స్ వస్తున్నాయి వస్తలేవు అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇన్ కేస్ మీకు ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత రిజెక్ట్ అయింది అనుకోండి ఏదైనా రీజన్స్ వల్ల, సో నేను వీడియో డిస్క్రిప్షన్లో హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. సో అది ఈజీ అప్రూవల్ అయితే ఇస్తుంది. లేటెస్ట్ క్రెడిట్ కార్డ్ కాబట్టి, పార్ట్నర్ క్రెడిట్ కార్డ్ కాబట్టి ఈజీ అప్రూవల్ అనేది ఇస్తుంది. ఇన్ కేస్ ఇది రిజెక్ట్ అయితే దానికి కూడా అప్లై చేసుకోండి. మంచి క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దాని గురించి డెడికేటెడ్ వీడియో చేస్తా, మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో కూడా చూడండి, లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. సో ఇన్ కేస్ మీకు ఈ కార్డ్ రిజెక్ట్ అయితే దానికి అప్లై చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.